హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రవంతి. ఈరోజు అయితే అందరికీ ఇష్టమయ్యే మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దామండి. నేనైతే లావు మిర్చిని అయితే తీసుకున్నానండి. ఇవైతే మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా అయితే తుడుచుకొని పక్కకైతే పెట్టుకోవాలి. తర్వాత నైఫ్తో అయితే మధ్యలోకి కట్ చేసుకొని ఇలా ఈ మాదిరిగా కట్ చేసుకొని వీటిలోని గింజలు అయితే తీయాలి. ఇవి లావు మిర్చి కాబట్టి స్పైసీ అయితే ఉండవు కాబట్టి గింజలు ఉంటే కూడా ఏం కాదనేసి నేనైతే కొన్ని ఉన్నా కూడా అలానే ఉంచేసిన. తర్వాత అయితే ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. ఇలా చేస్తే మిర్చి బజ్జీ చాలా టేస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 కప్పుల శనగపిండిలో 1/2 కప్పు బియ్యపిండి అయితే తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వాము అయితే వేసుకోవాలి. కలర్ కోసం అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత ఈ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ అయితే వేసుకోవాలి. వేడి ఆయిల్ వేస్తే మిర్చి బజ్జీ అయితే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. తర్వాత ఇందులో వాటర్ మిక్స్ చేసుకొని మరీ తిక్కుగా కాకుండా మరీ లైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ని. తర్వాత అయితే ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టఫ్ని అయితే పక్కకి పెట్టుకోవాలి. ఇలా అన్ని మిర్చీలు కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క మిర్చిలో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే ధనియా పౌడర్ని అయితే ఇందులో మిర్చి బజ్జీలోకి అయితే పెట్టుకోవాలి. ఇలా ఈ మాదిరిగా అయితే పౌడర్ని ఇందులో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చి బజ్జీల్లో అయితే ధనియా పౌడర్ని మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని అందులో ఒక్కొక్క మిర్చిని ఇలా మంచిగా పిండిలో కలుపుకొని నెమ్మదిగా అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని మిర్చిని అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే మిర్చి బజ్జీని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మిర్చి బజ్జీని వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయి మిర్చి బజ్జీ. తర్వాత మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం నిమ్మరసం వేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.